యాత్ర ఈరోజు మనం ఒక 4 బస్సులలో తీసుకెళ్తున్నాము. 200 మంది యాత్రికులను ఈ బస్సులో తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి త్రివేణి సంగమం నుంచి నెక్స్ట్ నైమిషారణ్యం వెళ్తాం రేపు. తర్వాత ఎల్లుండి అయోధ్యలో మనకి రాముని కళ్యాణం జరుగుతుంది, పట్టాభిషేకం కళ్యాణము. తర్వాత బుద్ధగయ వెళ్తాము 27, 28 తారీఖు. తర్వాత గయా అయిపోయిన తర్వాత 28 రాత్రి కాశీకి చేరుకోబోతున్నాము. అక్కడ 3 రాత్రులు నిద్రలు 28, 29, 30. 29 రోజు పరచదర్శనము మరియు విశ్వశాంతి యాగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. అంకురార్పణ జరుగుతుంది. ఈవినింగ్ సాయంత్రం 29 రోజు మనము కాశీలో గంగా హారతి. 30వ తారీఖు మార్నింగ్ 7 గంటల నుంచి 9:30 వరకు కాశీ విశ్వనాథుని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 9:30 నుంచి 10 గంటల వరకు బ్రేక్ఫాస్టు. 10 గంటలకు విశ్వశాంతి యాగం మనకు స్టార్ట్ అవ్వబోతుంది. 10 నుంచి 1 గంటల వరకు విశ్వశాంతి యాగం ముగుస్తుంది. తర్వాత లంచ్ తర్వాత 2 నుంచి 5:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు రథోత్సవం జరుగుతుంది. తర్వాత 31 తారీఖు కూడా మరియు తిరిగి ప్రయాణానికి సక్సెస్ఫుల్గా ఆ హరహర మహాదేవుని కృపా కటాక్షంతో ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. హరహర మహాదేవాం శంభో శంకర. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 150 మంది భక్తులతో కాశీ ప్రయాణం అని మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రయాగ్రాజ్ అనే పవిత్ర పుణ్యక్షేత్రానికైతే చేరుకున్నాము. మా వెంట వచ్చిన 150 మంది భక్తులు సురక్షితంగా ఉన్నారా అని ఒక్కసారి ముందుగా లెక్క చూసుకొని త్రివేణి సంగమంకి వచ్చేసాము. త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతం భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం నిజంగా జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ కోరికలను భగవంతుని ముందు ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ పడవల ద్వారా ఒడ్డుకు చేరుకున్నాము. అక్కడి నుండి ముందుగా ఏర్పాటు చేసిన వాహనాల్లో హోటల్కి అయితే బయలుదేరాము. పురాణాలలో కూడా త్రివేణి సంగమానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను కుంభమేళా సమయంలో కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేశాను. కుంభమేళాలో వచ్చినప్పుడైతే ఎంతో లక్షల మంది భక్తులు, సాధువులు, అఘోరాలు అందరినీ దర్శించుకున్నాము. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా, ఎవరు ఎక్కువ భక్తులైతే లేరండి. మేమందరము చాలా ప్రశాంతంగా స్నానం చేసి రూమ్కి అయితే బయలుదేరాము. అందరికీ ఒక మంచి హోటల్లో రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఒక్క రూమ్లో 3 లేదా 4 వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. రూమ్ అయితే చాలా బాగుందండి. ఏసీ రూమ్ చూడండి, చాలా చక్కగా ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది రూము. ఈ రూమ్లో మళ్ళీ రెడీ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ భోజనానికైతే రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి రూమ్నే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యి ప్రయాణం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇక భోజనానికైతే వచ్చేసాము. భోజనం కూడా చాలా బాగుందండి. అన్నము, పప్పు, సాంబారు, రోటి పచ్చడి, ఫ్రై, స్వీట్ చూస్తున్నారు కదా, అన్ని రకాలుగా అన్నం అయితే చాలా బాగుంది. భోజనం అయితే సూపర్ అండి. 150 మంది భక్తులతో ఇన్ని రకాల వంటలతో అందరిని అయితే చాలా ఆనందపరిచారు. వంటలైతే అద్భుతంగా వండారండి, చాలా బాగా వండారు. ఇక్కడ ఇంతమందితో కలిసి భోజనం చేస్తుంటే చాలా బాగుందండి. చూశారు కదా, ఏమంటారు, మన పెళ్ళిళ్ళలో పంక్తి భోజనాలు అంటారు, అలా కూర్చొని అందరూ కలిసి కట్టుగా భోంచేస్తున్నారు. చాలా బాగుందని కూడా చెప్తున్నారు. ఇంతమందిని తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి భోజనాలు వాళ్ళు నచ్చే విధంగా ఏర్పాటు చేయడం మరొక ఎత్తు అండి. చాలా బాగా ఉన్నాయి. చాలా బాగా కష్టపడుతున్నారు ఈ భోజనాలకు కానీ, వీళ్ళని బస్సులలో తీసుకెళ్ళడానికి కానీ, దర్శనాలు చేయించడానికి కానీ. ఇంతమందికి నచ్చే విధంగా భోజనాలు పెట్టడం అనేది మామూలు విషయం అయితే కాదండోయ్. హోటల్ కూడా చాలా బాగుంది. అందరము భోంచేసి
ఇక్కడ కూర్చున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడి నుండి మేము ఆటోలో శక్తిపీఠానికైతే బయలుదేరామండి. ప్రయాగరాజ్ అంటే కేవలం త్రివేణి సంగమం మాత్రమే కాదు. ఈ పుణ్యభూమిలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఎంతో ప్రత్యేకమైనది అలోపి శంకరీ దేవి ఆలయం. అమ్మవారిని ఇక్కడ అలోపీదేవి, అలోపి శంకరి అమ్మవారు అని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇప్పుడు మనం ఆ శక్తిపీఠానికైతే వచ్చేసాం. పురాణ కథనం ప్రకారం దక్షయజ్ఞం అనంతరం పరమశివుడు సతీదేవి దేహాన్ని మోసుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేలా చేశారని చెబుతారు. ఆ పవిత్ర ప్రదేశాలనే శక్తిపీఠాలుగా భక్తులు భావిస్తారు. అలోపి శంకరి క్షేత్రానికి సంబంధించిన స్థానిక సాంప్రదాయాల్లో సతీదేవి శరీరంలోని ఒక భాగం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. అయితే ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటి అంటే, సాధారణ ఆలయాల్లో కనిపించే విధంగా అమ్మవారి విగ్రహం కాకుండా ఇక్కడ అమ్మవారి పీఠం, ఊయల రూపాన్ని అత్యంత పవిత్రంగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారి దర్శనం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను చెప్పుకుంటారు. కుటుంబం సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, మనశ్శాంతి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. మనం 150 మంది భక్తులతో కలిసి ఇక్కడికి రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది భక్తులు కలిసి ఒక శక్తిపీఠాన్ని దర్శించుకోవడం అంటే అది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. ఆలయంలో అడుగుపెట్టగానే ఇక్కడి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది. గంటల శబ్దం, అమ్మవారి నామస్మరణ, భక్తుల ప్రార్థనలు అన్నీ కలిసి మనసు భక్తిని నింపుతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయాగరాజ్ అలోపిదేవి మాదేశ్వరి శక్తిపీఠం అని కూడా అంటారు. ఇంతమంది భక్తులతో యాత్ర చేయడం అంటే ఒకరినొకరు చూసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం. మా 150 మంది భక్తులు కూడా ఎంతో సహకారంతో, భక్తి శ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మనం చూసే ప్రతి యాత్ర వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ఒక పురాణ కథ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అందుకే మన పిల్లలకు, తర్వాత తరాలకు కూడా మన పుణ్యక్షేత్రాల గురించి చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఆలయానికి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఈ ఆలయంలో అమ్మవారి ఆరాధనా విధానం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుంటాం. కానీ అలోపిదేవి ఆలయంలో అమ్మవారి పీఠం, పవిత్రమైన ఊయల రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఊయల ఉంటుంది. ఊయల రూపంగానే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఊయలతోనే అమ్మవారికి పూజలు కూడా చేస్తారు. అమ్మని దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ దీపాలను వెలిగించి, బయటికి రాగానే అష్టాదశ శక్తి పీఠాల రూపాలైన అమ్మవార్లని ఇక్కడ మనము దర్శించుకోవచ్చు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ ఎన్నో రూపాలతో మనకు దర్శనమిస్తుంది. భక్తులు ఎన్నో సంవత్సరాలుగా శక్తిపీఠాలను దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు అలోపీదేవి మాదేశ్వరి అమ్మవారి దర్శనం లభించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి అనే చెప్పవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకాస్త ముందుకు వచ్చేద్దాం. ఆ తర్వాత మహాశివుణ్ణి దర్శనం మనం చేసుకుంటాం. హరహర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. అలా అమ్మవారిని, స్వామిని దర్శించుకొని బయటికైతే వచ్చేసామండి. బయటికి రాగానే బోరున వర్షం, లోపలికి వెళ్ళేటప్పుడైతే వర్షం లేదు, కానీ బయటికి రాగానే ఫుల్ వర్షం ఉందండి. బయట మొత్తం షాపులే ఉంటాయి. మనకి కావలసిన గాజులు కానీ, కుంకుమ కానీ, పసుపు కుంకుమలు, ప్రసాదాలు ఏది తీసుకోవాలనుకున్నా మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే
చాలా షాపులు ఉంటాయి. మనకు కావాల్సిందంతా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. మా ప్రయాణంలో ముందు ముందు సాగబోయే ప్రతి ఒక్క దేవాలయాన్ని చూపిస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.